హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో స్వచ్ఛ భారత్ అనేది కొన్ని సంవత్సరాల క్రితం అనేది ప్రారంభించారు. అది దేశంలో ఎప్పుడో ప్రారంభమైంది. కానీ మనకి సంబంధించిన స్వచ్ఛ భారత్ని మనం అమలుపరచుకోవట్లా. అది ఏమిటనేది మన కుటుంబానికి సంబంధించి ఏమిటనేది చూద్దాం. ఇప్పుడు సమాజంలో ఒక 100 మంది ఇళ్ళు మనం లెక్కేసుకుంటే వారిలో సుమారు ఒక 30% అనేది పర్ఫెక్ట్ స్వచ్ఛ భారత్ అనేది వాళ్ళ ఇంట్లో పర్ఫెక్ట్గా అమలు అవుతున్నట్టు ఉంటుంది. అంటే ఏంటంటే ఇంట్లో ఎక్కడ సామాన్లు అక్కడే. ఇప్పుడు బెడ్ మీద ఉండాల్సినవి బెడ్ మీద అలా కరెక్ట్గా ఉంటాయి, అలమర్లో ఉంటాయి, డైనింగ్ హాల్లో ఉంటాయి, ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండాల్సినవి ఉంటాయి. ఎక్కడ సామాన్లు అక్కడ అనేది కరెక్ట్గా ఉంటాయి. అవసరమైన బట్టలు కానీ వినియోగించుకున్న బట్టలు కానీ ఒక చోట పెడతారు. ఇలా 100% 100% అనేది ఒక 30% ఉన్న కుటుంబాల్లో అనేది ఉంటుంది. మిగిలిన 70% అనేది కూడా ఏంటంటే ఆ స్వచ్ఛ భారత్ అనేది ఎప్పుడో వారానికి ఒక తడవ నిర్వహిస్తుంటారు కొంతమంది ఇళ్లలో. కొంతమంది ఏమో ఎప్పుడు నెలకోసారి నిర్వహిస్తుంటారు కొంతమంది. అలాగే కొంతమంది ఏమో ఏకంగా ఎప్పుడున్న బంధువులు వచ్చినప్పుడే నిర్వహిస్తుంటారు ఆ స్వచ్ఛ భారత్ అనేది. అలా కాదండి. ముందు స్వచ్ఛ భారత్ అనేది మనం దేశంలో బయట స్వచ్ఛ భారత్ అనేది అది అధికారులు వాళ్ళంతా అమలుపరుస్తున్నారు. మనల్ని అవేర్నెస్ చేసి స్వచ్ఛ భారత్ అనేది ఒక మంచి ఉద్యమం అని చెప్తున్నారు. కానీ ఆ స్వచ్ఛ భారత్ను స్ఫూర్తితో తీసుకొని మన ఇంట్లో కూడా మనం ఎంతో నీట్గా చక్కగా అందంగా మనం అన్ని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం అనేది ఒక హ్యాబిట్ కింద అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కరు. అది ఏ ఒక్కరి వాళ్ళతో అయ్యే పని కాదండి. ఏ ఒక్కరు పూనుకుంటే అయ్యేది కాదు. కుటుంబంలో 4 సభ్యులు ఉంటే 4 స్వచ్ఛ భారత్ అనేది కుటుంబ స్వచ్ఛ భారత్ అనేది పాటించాలి. వారు ఎక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, పడుకున్నప్పుడు దుప్పటి కప్పుకుంటే అది లేచిన తర్వాత దుప్పటిని మడత వేసి అక్కడ పెట్టే బాధ్యత అయింది. అలాగే ఒక పెన్ను ఉంటుంది, ఒక పెన్ను తీసుకొని రాసుకుంటారు, రాయంగానే దాని స్థానంలో అది పెట్టాలి, అది ఆయన బాధ్యత. ఒక చిన్న వస్తువు ఉంటుంది, అది తీసుకెళ్ళి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని బాధ్యత వారి బాధ్యత. అలాగే డ్రెస్ వేసుకునేవారు తలదూకుంటారు, వారు దువ్వెనలు అనేది ఒక చోట పెట్టినది ఇంకోటి బాధ్యత. ఇలా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి ఇంట్లో, ప్రతి ఇంట్లో. అప్పుడు మీరు ఎప్పుడో బంధువులు వచ్చినప్పుడు ఎప్పుడో అనేది మీరు స్వచ్ఛ భారత్ చేయక్కర్లా. ప్రతినిత్యం అనేది చక్కగా అందరిలో నీట్గా ముందు అది ప్రారంభించండి. అది ప్రారంభిస్తే మన ఇంట్లో మనం ప్రారంభించుకుంటే మన మనసుకు వచ్చే ఆలోచన అనేది స్వచ్ఛతగా ఉంటాయి, మంచి ఆలోచనలు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అది ఒక ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ అనేది మనం బయట పాటించామనుకోండి, అది మన నగరానికి ఆరోగ్యం, ప్రపంచానికి అన్నిటికీ పనిచేస్తుంది. ఇది మన కుటుంబానికి సంబంధించిన స్వచ్ఛ భారత్ అన్నమాట. ఇది కంపల్సరీ. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారండి, వారు వీకెండ్లో 2 days హాలిడేస్ ఉంటాయి, లేదా నెల మీద ఎక్స్ట్రా 1-2 రోజులు వస్తుంటాయి. ఆ రోజుల్లో దాన్ని మొత్తం మీరు కరెక్ట్ చేసేసుకోండి. మామూలప్పుడు ఎప్పటికప్పుడు అలవాటు చేసుకున్నా ఇప్పుడున్న మీరు వీకెండ్లో అలా చక్కగా నీట్గా చదువుకుంటే ఎంతో ఇదిగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇంటికి వెళ్తామండి, అసలు పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండి ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంటుంది, మామూలుగా కాదు. అసలు మనం ఆశ్చర్యపోతాం అలా ఉంచుతారు. మీరు అలా నేను మీకు ఎలా చెప్తున్నానంటే ఏమంటారండి, మీకు ఎలా తెలుస్తుంది, మీరు వాళ్ళు కూడా చదువుకొని ఉంచవచ్చు కదా మీరు వెళ్ళే టైం కానీ మీరు అనుకుంటారు. కానీ నేను గ్రహించిన విషయం ఏంటో తెలుసా, నేను అనుకోకుండా వెళ్ళిన ఇంట్లో వాళ్ళకి నేను వెళ్తున్నానని తెలియకుండా మనం వెళ్తాం చూడండి, అప్పుడు మనకి అనేది కరెక్ట్గా అజమాయిషి అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని వాళ్ళకి తెలియదండి, సడన్గా వెళ్తాం పని మీద, రండి అంటారు, కూర్చుంటాం. అప్పుడు మనం చూసినప్పుడు ఆ ఇల్లు అనేది ఎలా ఉన్నది అది అంచనా. అంతేగాని మనం వెళ్తున్నామని తెలిసిన తర్వాత వాళ్ళని చదువుకున్నది అది స్వచ్ఛ భారత్ కాదు. వాళ్ళు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు స్వచ్ఛ భారత్ అనేది.
అలా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో అందరూ ఈ కుటుంబ స్వచ్ఛ భారత్ అనేది మన ప్రతి కుటుంబంలో ఉండాలి. శుభ్రంగా ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి. ఎక్కడ ఇంటీరియర్ కానీ ఏదైనా సరే కట్టెలు ఉన్నాయి, ఒక నెల 2 నెలలు దాన్ని ఇది లైఫ్ని బట్టి కలర్ని బట్టి ఎలా ఉన్నాయని చూసి అవి ఉతుక్కోవాలి. బట్టలు కానీ మన బెడ్షీట్లు కానీ పిల్లో కవర్స్ కానీ ఏవైనా సరే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కుటుంబ స్వచ్ఛ భారత్లో భాగాలు. ఇవన్నీ మనం నిత్యం వేసుకునే బట్టలు అది మన డైలీ దీని కింద వస్తుంది. అది కాదు, ఈ కర్టెన్స్ కానీ ఈ కానీ ఇతరత్ర ఏవైనా సరే అవనేది ఎంతో శుభ్రంగా. ఇప్పుడు టీవీ ఉంటుందండి, టీవీ పలసడికి సార్ల పండి క్లాత్ పలసడిది డస్ట్ లేనిది తగ్గ చూసుకొని ఏ టీవీ అయినా సరే పైన నెలకోసారి తుడుచుకోవాలి. ఇప్పుడు ఇవి ఉంటుందండి, కోవిన్స్ ఉంటాయి, అది ఒక్కసారి తుడుకోవాలి. ఫ్రిడ్జ్లో నెలకొకసారి తుడుచుకోవాలి. 10 రోజులకి 4 రోజులు వీలుని బట్టికి అప్పుడప్పుడు తుడుస్తుండాలి. అలా తుడుస్తుంటే మన ఇంటి స్వచ్ఛ భారత్ అనేది మనం అమలుపరిచిన వాళ్ళం అవుతాం. కేవలం ఇల్లు ఊడవడం ఏదో పైన చదవడం కాదండి. సంపూర్ణంగా మనం సినిమాలో చూపించినప్పుడు ఒక సినిమాలో ఎలా చూపిస్తారండి, ఆ సినిమాలో ఆ సీన్ చూపించగానే ఆ సీన్లో మన ఫ్రేమ్లో కనబడాయని పర్ఫెక్ట్గా 100% ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారు. దానికి కొంతమంది కృషి ఉంటుందండి. ఆ సినిమా కాబట్టి, అది వ్యాపారం వాణిజ్యం కాబట్టి, ఇది మన సొంతం. మనం ఎంతో శుభ్రంగా ఉంచాల్సిన అవసరం మనకుంది. అది మనం ఈవేళ అది నిర్వహిస్తే మన పిల్లలు దాన్ని అమలుపరుస్తారు, వారి పిల్లలు అలా అమలుపరుస్తారు. అలా ముందుకు వెళ్తుంది ఏ విషయమైనా సరే. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నవారు సమయం చూసుకొని చక్కగా నేను చెప్పిన విషయాలు అన్నీ ఒక్కొక్కటి అమలుపరుచుకుంటా మీ గృహాలన్నీ చక్కగా నీట్గా ఉంచుకోవాల్సిందిగా ఈ వీడియో మీకు అందరూ తెలియజేస్తూ, ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.